జై శ్రీమన్నారాయణ. ఈరోజు రెసిపీ దోసకాయ టమాటా కొత్తిమీరతోని పప్పుకూర. చూసేయండి. కుక్కర్లో ఒక 3 పిరికెళ్ళు పెసరపప్పు వేయాలి. మనం ఎంతమంది ఉంటే అంతమందికి 2 స్పూన్స్ అయితే సరిపోతుంది పెసరపప్పు. 3 మెంబర్స్ ఉంటే 6 స్పూన్స్ పెసరపప్పు వేసుకుంటే సరిపోతుంది. అందులోనే దోసకాయ టమాటా, ఒక్క టమాటా వేస్తే చాలు. దోసకాయ 1 దోసకాయ. ఇవి దోసకాయ అందులో వేసేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చాక బంద్ చేయాలి. అది బంద్ చేసే లోపల మనము ఇంకో వేరే పెంక పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపులో ఎల్లిపాయ వేస్తాను నేను. బాగా తాలింపు గింజలు, ఎల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు ఇట్లా గోలిచ్చాలి. పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేస్తాను నేను. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు అన్నీ వేసి ఇట్లా గోలిచ్చాలి. ఎండుమిర్చి కూడా అన్నీ వేసి, ఎల్లిపాయ అన్నీ వేసి ఇట్లా బాగా దూరగా వేయించుకుంటాను. వేయించుకొని ఈ లోపల కుక్కర్ మూత తీసేసి ఒక మెత్తగా ఉడికింది చూడండి. మరీ మెత్తగా వద్దు, బలువుగా వద్దు. ఇక ఇలా ఉండాలి, గంట జారు ఉండాలి. ఈ తాలింపు అందులో వేసేసేయాలి. ఒక గుప్పెడు కొత్తిమీర వేయాలండి, పచ్చి కొత్తిమీర బాగుంటుంది పప్పుకూరలో. కడుక్కొని గుప్పెడు కొత్తిమీర వేయాలి. ఆ వేడి మీద మంచిగా మగ్గిపోతుంది కొత్తిమీర. ఇక తాలింపు ఉందిగా, ఆ తాలింపు వేసేస్తే అన్నీ అందులోనే వేసాము కదా. తాలింపులనే పసుపు, ఉప్పు, కారము, పచ్చిమిరపకాయలు అన్నీ వేసాము. పొడి కారం ఏమి వేయము, అదే కారం సరిపోతుంది. ఇంకో కలబెట్టుతున్నాను చూడండి. తాలింపు అంతా వేసి కలబెట్టుకోవాలి. చూడండి ఎలా ఉందో, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇది చపాతీకి బాగుంటుంది, దోశకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, పూరికి కూడా బాగుంటుందండి. పూరికి కూడా చాలా బాగుంటుంది. పూరికి ఇలా చేసుకుంటాను నేను. మీరందరూ చూస్తారని పెట్టాను, చూసేయండి. భగవంతుడికి పెట్టుకుందాం రండి. అరగించవయ్య శ్రీహర మాతా పితుడా కుసుమాంబతుడా నీదాసితుడా అరగించవయ్య శ్రీహర. చూడండి ఎంత బాగుందో పప్పుకూర. చూస్తూనే తినబుద్ధి అవుతుంది. జై శ్రీమన్నారాయణ.